అక్టోబర్ మాసం మరి మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇకపోతే ఇంట్లో భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగానే ఉంటుంది. ప్రేమ, అనురాగం, అన్ని కూడా ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితి కనుక తీసుకున్నట్టయితే సామాన్యంగా ఉంటుంది. ఎప్పుడు ఎలాగా ఉండాలో అలాగే ఉంటుంది. అతిగా ఆలోచించి అనవసరమైనటువంటి ఆందోళన పడకూడదు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులకి మాత్రం అతి సామాన్యంగా ఉంటుంది. ఎక్కువగా ఆశించినటువంటి ఫలితాలు మీకు రాకపోవచ్చు. ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ గానే ఉంటుంది. మీ సబార్డినేట్స్ మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయకుండా, మీరు అవమానం పాలు కాకుండా మీరు జాగ్రత్త పడాల్సి వస్తుంది. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొద్ది కాలం పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ఇకపోతే లవర్స్ కి మాత్రం ఈ మాసం ఖచ్చితంగా ఒక రకంగా చూసుకుంటే ఉత్సాహపూరితంగానే ఉంటుంది. కానీ మరి ఎక్కువగా అభిమానించి కోపతాపాలు, తర్వాత ఆవేశాలు, రౌద్రం ఇవన్నీ గనక కనబరిస్తే ఎడముఖంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక పిల్లలు చదువుకుంటారు, వాళ్లకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. పెద్దవాళ్లకు కూడా వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది. మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వ్యాపారస్తులు మాత్రం కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అది మాత్రం జాగ్రత్త. ప్రయాణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడి ప్రయాణాలు చేయండి. ఎంచేతనంటే ఏదైనా గాయాలు తగలకుండా చూసుకోండి. వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం మితంగా మాట్లాడండి. అతిగా మాట్లాడి అనవసరమైనటువంటి అపనిందలకి పాలు కావద్దనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా మీరెవరిని నమ్మకుండా ఉంటే ఈ మాసం మంచిది. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అది ప్రొఫెషన్లో అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితేనేమి. మీ సుపీరియర్స్ కానీ, మీ సబార్డినేట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదువుతూ ఈ మాసం అంతా కూడా పదిలంగా గడపాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం గాయాలు తగలకుండా అతి జాగ్రత్తగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ముందుకు సాగాలి. ఇక మిగతా విషయాలకు కనుక తీసుకున్నట్టయితే ఏమాత్రం ఆందోళన పరిస్థితి లేదు.